వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ వెంచర్లో 5 రోజులుగా వినాయకుని పూజలు నిర్వహించాము. లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, లడ్డు మరియు కలీసం వేలం సాయంత్రం నిమజ్జనం చేస్తున్నాము. ఈ మా వెంచర్లో మా ఓనర్ ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అభివృద్ధి చేయకపోవటం వల్ల కమిటీ హాల్ కాంపౌండ్ గోడ లాంటివి లేకపోవడం వల్ల స్వామి కార్యక్రమం ఆరుబయటనే చేయవలసి వస్తుంది. 2010లో మొదలుపెట్టిన ఈ వెంచర్ జిలానీ భాష, వెంకట సుబ్బయ్య, సుధాకర్ మొదలగు పెద్దలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్క్, మీటింగ్ హాల్, మెడిటేషన్ హాల్ని అని కళ్ళబోలి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు. तं गुणत्रयातीतः, तं देहत्रयातीतः, तं कालत्रयातीतः, तं अवस्थात्रयातीतः, तं मूलाधारेषु सृष्टं, तं चित्रयात्मकः, तां योगिनोऽध्यायते अनुस्वारस्य आन्त्यरूपं, बिन्दुरुत्तररूपं, नादसन्धानं, सगुंहिता सन्धिः, सैषा गणेशी विद्या, गणकऋषि, ऋचिद्गायत्री छन्दः, महागणपतिदेवता, ॐ गं गणपतये ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि नमो नमः स्वाहा ओम श्रीमान श्रीमता जमानस्य त्रिविक्रमनामधेयस्य अनुराधानामोत्याः वयोर्दम्पत्योजातस्य वैष्णवीनामोत्याः हर्षितनामधेयस्य वर्धया सर्वत्र जयं प्रयच्छ आयुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा मनोवाञ्छाफलसिद्धिं कुरु ओम श्री भीम भीम गं गणपतये अस्यामेव प्रतिष्ठति पूर्णाहुति मुहूर्तस्तु मुहूर्तो अस्तु मुहूर्तकाले पूजादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु। बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की ना ఒకట్లా ముందర రండి నాకు నెయ్యి పోయాలి. ఓకే ఓం ఏకాచమే త్రిస్రశ్చమే అమాంత చేతుపన్నమా ఏకాచమే త్రిస్రశ్చమే పంచచమే సప్తచమే నవచమే ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే షోడశచమే సప్తదశచమే పంచదశచమే पंचदशमे सप्तदशमे नवदशमे एकदशमे एकादशमे एकविंशतिश्चमे त्रयोविंशतिश्चमे पंचविंशतिश्चमे सप्तविंशतिश्चमे त्रयोविंशतिश्चमे त्रयोविंशतिश्चमे चतुर्दशमे षोडशमे द्वादशमे षोडशमे पंचदशमे चतुर्त्रयोविंशतिश्चमे षट्त्रिविंशतिश्चमे अष्टात्रिविंशतिश्चमे चत्वारिविंशतिश्चमे चतुश्चत्वारिविंशतिश्चमे अष्टाचत्वारिविंशतिश्चमे द्वादशचतुर्दशश्च कृतश्च मूर्धाश्च विश्वश्चाश्च ऐनश्च अन्त्यश्च भुवनश्च भुवनाधिपतिश्च इला देवभूर्मधु
అశ్వనీ సాయి రేణుకా ఎల్లమ్మ రెసిడెన్సీ ఏఎస్ఆర్వై రెసిడెన్సీ తరఫున ఈరోజు 5 రోజులుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. రోజు గణపతికి గరికమాలలు, అర్క పుష్పమాలలు ఇట్లాంటివన్నీ పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు చివరి రోజు అని చెప్పేసి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ హోమము భక్తాదుల యొక్క సహకారంతో, మా యొక్క వెంచర్ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. ఇకపై పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మమ్మల్ని అడవిలో వదిలినట్టు అక్కడ మిలిటరీలో చేసి వచ్చాము. ఇక్కడ సేమ్ అడవిలో మేము జీవిస్తున్నట్టు మా పిల్లలను మేము రేపొద్దున భవిష్యత్ తరాలకు, భావి తరాలకు మేము ఏం చెప్పలేని పరిస్థితి ఈరోజు మాకు నెలకొనింది. మేము పోయిన సంవత్సరం వినాయకుడిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోడ్లో వినాయక ఉత్సవాలు జరుపుకునే స్థాయికి ఇక్కడ మంచి అందరూ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఇక్కడ కలెక్టరేట్లో పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎక్సైజ్ మా నెక్స్ట్ ఇయర్ అన్న కమ్సే కమ్ మా పిల్లల భవిష్యత్తు కోసం కమ్యూనిటీ హాలు, ఈ కాంపౌండ్ గోడలు కట్టిస్తూ మాకు ఈ క్లీనింగ్ చేసి మాకు చేస్తారని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, నా పేరు బాలకృష్ణ యాదవ్, అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను విన్నవించుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాలగన్పురం మండలంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. రైతులు ఉదయం 7 గంటల నుండి అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద చెప్పులతో లైన్లు కట్టిన రైతులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను తక్షణమే అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మరి ఏమంటారు వాళ్ళు? 4 నుంచి టోకన్లు ఇస్తారా? ఎప్పటి నుంచి ఇస్తారు టోకన్లు? ఇక్కడనే పడుకుర్రా? నైట్ తిన్నావురా? ఓకే ఓకే ఓకే. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసినట్లయితే పంట పొలాల్లో పని చేసుకునే రైతులను గంటల తరబడి ఆగ్రోస్ యూరియా దుకాణాల వద్ద నిరీక్షణ చేసేటట్లు ప్రభుత్వం నెట్టేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య ఉన్న వాటిని పెంచుతూ పూర్తి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఒక యూరియా బస్తాకు 2715 రూపాయలు అయితే 2448 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. 267 రూపాయలు మాత్రమే రైతు చెల్లించవలసి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎంపీల సంఖ్య చూసినట్లయితే 17కి గాను 1 ఎంఐఎం ఓను 8 మంది బీజేపీ వారు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి చేస్తలేరు అని ఇప్పటిదాకా అయిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక బస్సు వచ్చింది, ఒక బత్త 8 ఎకరాల ఊరి పెట్టి ఒక బత్త ఎక్కడ వేసుకోవాలి? నాకు 2 ఎకరాలు ఉంది సార్. 3 రోజుల క్రితం ఒక బ్యాగ్ వచ్చింది. మళ్ళీ పోతే ఆ బ్యాగ్ ఇచ్చిరు, ఆల్రెడీ నీకు ఇచ్చిరు కదా,
మళ్ళీ ఈయనని షాప్ వాళ్ళు అంటారు, బయటికి నెట్టేసిరు. నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? ఇబ్బంది అవుతుంది సార్. ఈ ఇబ్బంది అనేది చాలా ఘోరంగా ఉన్నది. ఈ గవర్నమెంట్ ఏ తీరు పనితీరు ఏ విధంగా ఉన్నదో కూడా అర్థం కావట్లేదు. యూరియా అన్ని రాష్ట్రాల్లో అన్ని విధాలుగా దొరుకుతుంది, మన రాష్ట్రంలో ఎందుకు? అవసరం లేదా? మరి జీవికాల లింగాన్ని లేదా? దీనివల్ల కొంచెం అవేర్నెస్ కొంత రైతన్న కొంత ఇబ్బంది తగ్గుతుంది కదా. అది యూరియా బదులు అది వాడుకోండి, చెప్పండి, చెప్తే కొంచెం బాగుంటుంది. కొంచెం యూరియా తగ్గించుకోవచ్చు, దాని వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది మనకు. ఫస్ట్ ఒక బాడీ వాడండి, చూడండి, మనకు అర్థమవుతుంది రిజల్ట్. యూరియాకి దీనికి చాలా అర్థమవుతుంది. 3 ఎకరాలకు అదే కలిపేసిన అది ఎట్లా చూస్తా. యూరియా ఇస్తారు కదా, 3 ఎకరాలు నేను వేసిన చల్లమని చెప్పాడు, కలిపి చల్లినా అది ఎట్లా చూస్తా. ఓకేనా? మళ్ళీ కాకపోతే ఇంకా నల్లంటే తల్తా కదా, మళ్ళీ వేరే ఊరి దగ్గరికి రాని అంతేనా? నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరవ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని గౌరవ్ వెంకటరెడ్డి ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపాడు గ్రామంలో తెలుగుదేశం నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ్ వెంకటరెడ్డి తనయుడు గౌరవ్ జనార్దన్ రెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. చూడమ్మా, నిలబడాల కొంచెం మేడం మీకు సీరియస్ వస్తుంది. పెన్షన్ కొంచెం ఒక్క నిమిషం నువ్వు చేతులు పెడుతున్నావు అక్క అక్క ఒక్క నిమిషం జీపీఎస్ ఫోటో తీసుకుంటా. ఒక్క నిమిషం ఎంత వస్తుంది పెన్షన్? 4,000 5,000 ఎవరు ఎవరిస్తున్నారు నీకు? పట్టుకోది చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని పెట్టి చెప్పు. వాళ్ళే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని పెట్టుకోడా, చంద్రబాబు నాయుడు మొత్తం సంతిలో పెట్టుకోండి. సరే 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 ఓకే ఓకే. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వస్తే పెన్షన్ను పెంచుతామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన రీతిగానే ఈరోజు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూలై నెలలోనే పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు చేయడంతో పాటు ఏప్రిల్ మే జూన్ 3 నెలల బకాయిలు కూడా 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు, అలాగే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న, కాలేయం వ్యాధితో బాధపడుతున్న, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా 10,000 రూపాయలు అందజేస్తూ ఉంది ప్రభుత్వం. పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయలు అందజేస్తూ ఉంది. పెద్ద ఎత్తున
ఇంత మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్స్ కూడా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. భర్తకు పెన్షన్ వస్తుంటే ఆ భర్త చనిపోతే అదే పెన్షన్ను భార్యకు అదే నెలలోనే అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. గతంలో వాళ్ళు వాలంటీర్లు ఉంటేనే పంచగలుగుతామనేది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు సచివాలయ స్టాఫ్ను బట్టి పంచించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ ఇంకా చాలామంది పెన్షన్ కావాలని కోరుతూ ఉన్నారు. కొత్త పెన్షన్స్ ఇంకా అర్హత ఉన్న వాళ్ళకి అవి కూడా మంజూరు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పథకాన్ని, పెన్షన్ పథకాన్ని దాదాపుగా 3,000 నుంచి 4,000 చేసి దిగ్విజయంగా దాదాపు సంవత్సరం పైగా ప్రతి గ్రామంలో 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా గ్రామానికి గౌరవనీయులు చరితమ్మ గారు కూడా పెన్షన్ల పంపిణీకి ఈరోజు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లు అందుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. మీ పేరు? నా పేరు జీ పుల్లారెడ్డి. గ్రామంలో అభివృద్ధి గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా అభివృద్ధి చేయాలా, ఇంకా చేసే పనులు కూడా చాలా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పనులు కూడా చేయించుకుంటామని చెప్పి. రబీల్ అవల్ మాసంలో ప్రవక్త గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ మార్కజ్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో హుసేన్పురాలోని బొంబాయి స్కూల్లో ఆధ్యాత్మిక నాథ్ ఏ మహిమల్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఆధ్యాత్మిక బోధన కాంపిటీషన్లో గెలుపొందిన బాలలకు మొదటి బహుమతి 15,000 రూపాయలు, రెండో బహుమతి 10,000 రూపాయలు, మూడో బహుమతి 5,000 రూపాయలు, రన్నర్స్ 22 మంది బాలికలకు 22,000 రూపాయలు, మొత్తం 52,000 రూపాయల బహుమతి కరీంనగర్ మిలాద్ కమిటీ ఉపాధ్యక్షులు మరియు కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుప్రీం జవీద్ మిలాద్ కమిటీ జల్సా రోజున తన స్వంతంగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం జవీద్ మాట్లాడారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह वस्सलातु अलिया। बड़े शुक्रगुजार हैं वो लोग जिन्होंने इस मुकाबले की ईजाद की, इसकी शुरुआत की। यकीनन ये बहुत ही बेहतरीन कदम है कि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत आने वाली जनरेशन के दिलों में पेवस्त करने का एक बेहतरीन ज़रिया है। जैसा कि कहा जा रहा है कि 26 या 27 साल से इसकी इब्तिदा है। मैं रब ताला से दुआ करता हूँ रब ताला इन्हें इस पर गामजन रखे और इसी तरह हर साल ये जलसे जुलूस करने की ख़ास तौर से नातिया प्रोग्राम वगैरह करके लोगों के दिलों में, आने वाली नस्ल के दिलों में नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत पनाहगुज़ी करें। क्योंकि नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत ही एक ऐसा ज़रिया है कि दुनिया में भी कामयाबी और आखिरत में भी कामयाबी है। और कल मस्जिद बिलाल में, परसों मस्जिद मुश्ताक हुसैन, परसों IBA गार्डन में भी जलसा रखा गया है। लिहाजा आप लोगों से अपील की जाती है कि ज़्यादा से ज़्यादा तादाद में शिरकत करें। और मैं उन माओं का शुक्रगुजार हूँ जिन्होंने अपने बच्चों को इसके लिए तैयार किया कि उन लोगों ने नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की तारीफ़ और तौसीफ़ करने के लिए अपने बच्चों को घरों से लेकर यहाँ भेजा। रब ताला ऐसे वालिदैन के ऊपर वालिदैन को अपने हिफ्ज़ अमान में रखे और जो कमेटी के हज़रात हैं रब ताला इनको हिफ्ज़ अमान में रखे। अस्सलाम वालेकुम। मैं बहैसियत मिलाद कमेटी नायब सदर शेख अब्दुल क़ादिर सुप्रीम जावेद ये तमाम आवाम से ये शुक्रिया अदा कर रहा हूँ कि हर साल की तरह जो अपने अपने बच्चों को बॉम्बे स्कूल को भेजकर नातिया प्रोग्राम जारी रखे हैं, जिसके इनामात जो है 52,000 है। फर्स्ट प्राइज़ 15,000 है, सेकंड 10,000 है, थर्ड 5,000 है और रनर का जो भी है 22 रनर के लिए उन लोग को 1,000 का अलग है। बड़ी खुशी की बात यह है कि हर साल की तरह ये भी आज भी कामयाब रहा है। मैं शुक्रगुजार हूँ। ये जितने भी माएँ बहनें अब मेरे जो भेजे हैं बच्चों के लिए, इन लोग को इसी तरीके से हर साल भी यही रहेगा। ये मिलादुन्नबी के मौके पे बहुत अच्छा प्रोग्राम है। मैं पूरे करीमनगर के और तेलंगाना के माँ बहनों से गुजारिश करूँ कि अपने बच्चों को नातिया कलाम में शिरकत की हिदायत फरमाएँ। इस बॉम्बे स्कूल करीमनगर को भेजिए, वो लोग अपने अपने अंदाज में अपना कलाम पेश करेंगे सरकार की शान में। बहुत बहुत शुक्रिया फिर एक बार। मैं मिलाद कमेटी का और करीमनगर मुअज़्ज़ज़ शहरान करीमनगर का शुक्रगुजार हूँ। शुक्रिया।
పరస్పర విశ్వాసం, గౌరవం మరియు సున్నితత్వం ఆధారంగా మా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ప్రధాని మోదీ. पिछले वर्ष कयान में हमारी बहुत ही सार्थक चर्चा हुई थी. हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली. सीमा पर डिसएंगेजमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है. हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी. कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की. दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है. हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए. इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा. परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है. एक्सेलेंसी, चीन द्वारा एचसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं. एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగను అరెస్ట్ చేసిన ఎన్ఆర్పేట పోలీసులు. సుమారు 10,35,000 విలువ చేసే 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 నగదు స్వాధీనం. మొత్తం విలువ 10.77 లక్షలు. ముద్దాయిపై పైనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ నందు పలు దొంగతన కేసులు కలవు. మరి ఒక కేసు, ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు, లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వలన తాళాలు వేసుకొని వెళ్తుంటారు. సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు. ఇలాంటి టీం వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా 42,000 రూపాయల నగదు, 65 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఈ నెల 21వ తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది. దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీంలు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జీ ప్రశాంత్, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను కూడా రాణిపేట జిల్లా, తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు. ఇతను మన జిల్లాలోనే పెనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు 10,35,000 విలువ చేసే సుమారుగా 109 గ్రాముల బంగారం, అలానే 42,000 రూపాయలకు సంబంధించిన నగదు కూడా సుమారుగా 10.77 lakhs సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా, ఇతను రాణిపేట నుంచి వచ్చాడు. తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది.
సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే మన జిల్లాకు సంబంధించిన LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము. సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి. అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. లేదు ఈ LHMS ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీరు పర్మనెంట్ సొల్యూషన్, మనము ఎన్నో రకాల కెమెరాల గురించి, ఎన్నో రకాల CCTV కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము. అలానే స్మార్ట్ లాక్స్, మన జిల్లాలో ఇప్పటికి 17,000 పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది. ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. దీనివలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉంటుంది. దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ CCTV కెమెరాలు కానీ పెట్టుకోండి. లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన LHMS వాడాలి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.